గ్రామానికి సర్పంచ్ కావాలని చాలా మంది కలలు కంటుంటారు. ఏళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్న వారు ఉంటారు. అయితే అందరికీ ఈ అవకాశం దక్కకపోవచ్చు. రిజర్వేషన్లు సానుకూలంగా రావడమే మొదటి విజయం. అయితే రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోయినా ఓ యువకుడు గ్రామస్తులకు షాక్ ఇచ్చాడు. తన ప్రియురాలితో నామినేషన్ వేయించాడు. అప్పటి వరకు ఏకగ్రీవం అవుతుందని సంబరపడ్డ ప్రత్యర్థులు ఈ యువకుడి చర్యతో ఉలిక్కి పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని కొంతకాలంగా భావిస్తున్నాడు. అయితే ఆ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలోని ఎస్సీ వర్గం ప్రజలందరూ కలిసి ఒక మహిళను ఎన్నుకొని నామినేషన్ వేయించారు. ఇక సర్పంచ్ పదవి ఏకగ్రీవమే అనుకున్నారు. అలాంటి సమయంలో చంద్రశేఖర్ గౌడ్ తన ప్రియురాలు అయిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీజతో నామినేషన్ వేయించాడు. శ్రీజ బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. శ్రీజ చంద్రశేఖర్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీజతో చంద్రశేఖర్ నామినేషన్ వేయించాడు. మరోవైపు తమ కుమార్తె కనిపించడం లేదని, కిడ్నాప్ చేశారంటూ శ్రీజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియురాలితో నామినేషన్ వేయించిన అనంతరం ఆమెను పెళ్లి చేసుకున్నాడు చంద్రశేఖర్ గౌడ్. అనంతరం తమకు రక్షణ కల్పించాలంటూ సంగారెడ్డి రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని శ్రీజ తెలిపింది. శ్రీజ, నేను తాళ్లపల్లి గ్రామం నుంచి వచ్చాను. సర్పంచ్ ఎలక్షన్లో పాల్గొన్నాను. మేమిద్దరం ప్రేమించుకొని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము. దీంట్లో ఎలాంటి ఇబ్బంది కానీ ఒత్తిడి కానీ ఎలాంటివి ఎవరివి లేవు. మేము అనుకొని ఇష్టపడే ముందుకు సాగుతున్నాము. మమ్మల్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఒక గుర్తింపులాగా ఉంటుంది కదా, అంటే ఒక స్టడీయింగ్ అమ్మాయి కూడా వచ్చిందని చెప్పేసి ఉంటుందని చెప్పేసి వచ్చాను. లేదు, ఎవరు చేయలేదు. మా ఇష్టపూర్వకంగానే నేను చేసిన. విడ్రా కోసం అంటే ఇప్పటివరకు ఏం లేదు. ఫర్దర్గా ఇండిపెండెంట్ సహకరించి. తాళ్లపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది. తన ఇష్టపూర్వకంగా నామినేషన్ వేయడం జరిగింది. తను నేను ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఇంకా ముందు ఏదైనా గ్రామంలో అభివృద్ధికి ముందుకు సాగుతామని మేమందరికీ మీడియా సమక్షంలో, మా పెద్దల సమక్షంలో, మా ఊరు సమక్షంలో, అందరి సమక్షంలో మేము చెప్పడం జరుగుతుంది. మాకు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ముందుకు పంపాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అది ఫ్యామిలీ పరంగా కొన్ని రావడం జరిగింది. దాన్ని అన్నింటినీ ఎదుర్కొని మేము ముందుకు వచ్చినాం. దాన్ని మా గ్రామ ప్రజలు గమనించి మనల్ని ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ, ఒక అమ్మాయిగా ముందుకు వచ్చినందుకు ఆమెకి ఎంతవరకు సపోర్ట్ చేసి ఆమెను ఎంతవరకు ముందుకు పంపిస్తారనేది మా గ్రామస్తులు ఇంకా మిగతా ఉన్న కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి కూడా ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇకపై మా గ్రామస్తులు దీన్ని గ్రహించి ఈ అమ్మాయి చేసిన ధైర్యానికి ముందుకు సాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. శ్రీజతో నామినేషన్ ఉపసంహరింపచేయాలంటూ మరో వర్గం ఆమె తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నామినేషన్ స్క్రూటీనికి వెళ్లకుండా పోలీసులు సమయం వృధా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేశాడు చంద్రశేఖర్. దీంతో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పోలీస్ స్టేషన్కి వచ్చి వారికి మద్దతుగా నిలిచారు. వారిని స్టేషన్ నుంచి తీసుకొచ్చి స్క్రూటీనికి హాజరయ్యేలా చేశారు. సర్పంచ్కు నామినేషన్ ఖరారు కావడంతో తాళ్లపల్లి గ్రామంలో ఏకగ్రీవానికి బ్రేక్ పడింది. శ్రీజ ఉన్నత చదువులు చదివిన అమ్మాయని, గ్రామస్తులు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. నవ దంపతులకు హరీష్ రావు మద్దతు కూడా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రసరించుకొని సంగారెడ్డి జిల్లాలోని తాళ్లపల్లి గ్రామంలో అన్ని విధాలు ఇవాళ పూర్తయింది. నామినేషన్ పూర్తయింది. తాళ్లపల్లి గ్రామంలో ఎవరు కూడా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎవరు ముందుకు రాకపోవడంతో ఒక అమ్మాయి, శ్రీజ అనే అమ్మాయి చదువుకుంది, బాగా చదువుకుంది. అమ్మాయి నేను వేస్తా నుంచి ముందుకు వచ్చేసి తన సహకారంతో ఒక చందుగోడి మాజీ ఎంపీ వైస్ ఎంపీపీ గారు వాళ్ళ అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని నేను వేస్తాను, మీ ప్రజల సేవ చేస్తాననే విధంగా తాళ్లపల్లి ప్రజల ముందుకు వచ్చింది. దయచేసి అక్కడున్న తాళ్లపల్లి ప్రజలు కానీ అందరు కానీ దయచేసి మైనార్టీ అన్ని కులస్తులు కానీ ఆ అమ్మాయిని దీవించాలి. తప్పకుండా అమ్మాయిని దీవించి ఆమె మీ అందుబాటులో ఉండి 24 గంటలు మీకు అందుబాటులో ఉండి
వాళ్ళు భార్య భర్తలు మీకు అందరు సేవ చేస్తారు. ఏ విధంగా అంటే మీకు 24 గంటలు అక్కడనే ఉండి ఆ అమ్మాయి సేవ ముందుకు వచ్చింది. దయచేసి అందరూ కూడా గ్రామ పంచాయతీ తెలియజేయడం ప్రతి కులస్తులు కూడా ఆ అమ్మాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఆ అమ్మాయికి తోడు నీడగా మేమందరం ఉంటాం. చుట్టుపక్కల గ్రామంలో ఉన్న మండలంలో కానీ ఎమ్మెల్యే గారు కానీ హరీష్ రావు కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం అండంగా ఉంటాం. ఆమెకి ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు కానీ ఏ ఆపద వచ్చినా మేమందరం ముందుండి నడిపిస్తాం. ఆమె భయపడిన అవసరం లేదు. ధైర్యంగా గ్రామంలో ప్రచారం చేసుకోవచ్చు. ఆ ఊరిలో గ్రామస్తులు కూడా ఆమెకు అండగా ఉండాలని చెప్పి మేము ఎంతున్నా కానీ గ్రామంలో ఉన్న ప్రజలు యూత్ అందరూ కూడా అండంగా ఉండి ఆమెకు గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు సంగం మండలంలోని ఆ గ్రామస్తులు కూడా పొద్దుసారి ఎంబడే ఉండి ఆమె సహకరించి ఆ కుటుంబానికి వారు సహకరించి ఆ అమ్మాయిని జాగ్రత్తగా మా అమ్మను మన ఇంటి ఆడపిల్లగా ఎన్నుకుందాం. ఈ తాళ్ళపల్లికి అనేది విధంగా మీరు చాలా ఆలోచించండి. ప్రజలు చాలా చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించి ఓటేసి ఆ అమ్మాయిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్తున్నాం. నాతోని ఏ సహాయమైనా ఎమ్మెల్యే గారితో హరీష్ రావుతో తప్పకుండా మేము ఆ సాయం ఆమెకు అందిస్తాము. తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొన్న ఇక్కడున్న కార్యకర్త అందరికీ, మండల కార్యకర్తలు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా, పత్రిక విలేకరులకు, పోలీస్ సిబ్బందికి అందరూ సహకరించిన మీ అందరికీ కూడా అందరికీ నా ఉదయపు ధన్యవాదాలు.